సింగరేని గనుల కడుపులో దాసిన కన్న తల్లిరా, జెన్కో ఎలుగులతోటి ఎన్నెలగా సేటి జాబిల్లిరా, ఆ గణపురం కోటగుల్లో పాండవుల గుట్టపై ఎగిరేను గులాబీ జెండలు, మన గండ్ర రమణన్నకు జేజేలు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు చెప్పనా, ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి అన్ని జిల్లాలలో అన్ని కలెక్టర్స్కి మరి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్ననే కేసీఆర్ గారు మరి జనగామ, సూర్యాపేటలో మరి పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయాయో మరి చూసి మరి రైతులకి భరోసా ఇచ్చొచ్చినటువంటి కార్యక్రమం మనం అన్ని మరి టీవీలలో అక్కడ ఇక్కడ చూడడం జరిగింది. మరి వాళ్ళ దానికి అనుగుణంగానే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన భూపాల్పల్లి జిల్లాలో మరి కలెక్టర్ గారికి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొన్నటువంటి మా పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున మరి అదేవిధంగా మరి మీడియా సోదరులకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మరి ఇవాళ చాలా కష్టంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తాము, అన్నీ చేస్తాము అని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజుల నుంచి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. ఇవాళ కాంగ్రెస్ అంటేనే కరువు అంటేనే కాంగ్రెస్ అనే విధంగా ఇవాళ కనబడుతూ ఉంది. ఇవాళ మన అందరం చూసినట్టయితే ఇవాళ రైతులు గ్రామాలలో మరి ఆందోళన పడుతూ ఉన్నారు. వేసినటువంటి పంటలు చేతికొచ్చే టైంలో ఇవాళ ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నటువంటి సంఘటన ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దీనికి వైఫల్యం అంతా కూడా ఇవాళ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇవాళ జరిగింది అనేది మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా మేలుకొని ఇవాళ 100 రోజులలో అన్నీ చేస్తామని మీరు ఇచ్చినటువంటి గట్టి హామీలను నమ్మి ఇవాళ మరి రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. ఇవాళ మీరు అధికారం మీద, రైతుల మీద, మరి ఇవాళ అధికారం మీద ఉన్నటువంటి ఇష్టం ఇవాళ పరిపాలన మీద మీరు చూపించట్లేదు. కాబట్టి దయచేసి ఇవాళ రైతులు, ఎందుకంటే అన్నం పెట్టేటువంటి రైతులు ఏడిస్తే మరి రాష్ట్రానికి మంచిది కాదు. త్వరగా మీరందరూ కూడా మేలుకొని ఇవాళ ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఇవాళ మరి కలెక్టర్ గారు అధికారులను పంపించి దాని మీద పర్యవేక్షణ చేయించి ఎన్ని ఎకరాలు ఇవాళ మరి నష్టం జరిగిందో మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలని మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఎకరానికి మద్దతు ధర కంటే 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ 500 బోనస్ మరి రేపటి నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి కొనబోతా ఉన్నారు. కాబట్టి ఆ 500 బోనస్ కూడా ఇవ్వాలని మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటుగా ఇవాళ మరి చెప్పిండ్రు నవంబర్లో తీసుకుంటే మీకు 10,000 రూపాయలే మరి ఎకరానికి రైతు బంధు వస్తుంది. డిసెంబర్ 9వ తారీఖు నాడు మరి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మాటలు గుర్తు తెచ్చుకొని మరి ఇప్పటికైనా మరి ఆ రైతు బంధు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ రైతు బంధు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెన్షన్గా వచ్చేది. ఇవాళ రైతు బంధు రాక మరి ఇవాళ మళ్ళీ భార్యల మీద పుస్తలు కుదవబెట్టి మరి వాళ్ళ అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మరి రైతు బంధు కూడా మీరు అన్నటువంటి 15,000 రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ దాంతోపాటుగా ఇవాళ నీళ్ళ విషయానికి వచ్చినట్టయితే కూడా ఇవాళ గతంలో చూసిన మే, జూన్ నెలలో, ఏప్రిల్లో కూడా ఎక్కడ చూసినా కూడా జలకళ నిండుగా కనిపించేది. ఇవాళ మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ గారిని మరి వాళ్ళ కాళేశ్వరంలో ఒక ఇల్లు కట్టుకుంటే మరి కొంత జరుగుతాయి కొన్ని తప్పిదాలు. ఇవాళ 3 పిల్లర్లు కూలిపోయినంత మాత్రాన అక్కడ ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, అసలు ప్రాజెక్టే పనికిరాదు మరి అనే విధంగా చూపించాలి. కేసీఆర్ గారిని మరి బదనాం చేయాలి.
ఇవాళ కేసీఆర్ గారు చిహ్నం లేకుండా చేయాలని చూసినటువంటి మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఆ 3 పిల్లర్లు బాగు చేసుకొని మళ్ళీ నడిపించుకోవచ్చు. కానీ ఇవాళ మీరు దురాలోచనతోని వాళ్ళ నీళ్ళు ఇవ్వకుండా ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా కిందికి పంపించి మరి వాళ్ళ అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళను కూడా కిందికి పంపించి మీరు ఏదో చేయాలని చూసిండ్రు. కానీ వాళ్ళ మరి ఏం జరిగిందో మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళ అదే మోటార్లను విడుదల చేసి వాళ్ళ నీళ్ళను కూడా ఇస్తున్నటువంటి సంఘటనలు ఇవాళ కరీంనగర్లో చూసినాం, మరి అక్కడ అంతటా కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మీరందరూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు రాగానే ఇవాళ ఏదో అయిపోతుంది, ఏదో చూపించాలి, కేసీఆర్ గారికి మరి మంచి స్పందన ఉంది, దీన్ని మళ్ళా ఇది చేయాలని ఉన్న ఫలంగా అందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏదో చెప్పాలి అనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు చేసినటువంటి మరి నీళ్ళ మీద కానివ్వండి, కరెంటు మీద కానివ్వండి, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆయన కృషి, ఆయన యొక్క ఎందుకంటే మార్క్ ఇవాళ మరి అన్నిటి మీద ఉంది. తప్పకుండా మరి ఎవరెన్ని చేసినా ఇది ఆగదని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసినాం. ఇవాళ అన్ని కలెక్టరేట్లలో ఇవాళ సానుకూలంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు రోజు కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా దీని మీద మరి ధర్నాలు కూడా చేయబోతూ ఉన్నాం. మరి దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ కూడా ఇమీడియట్గా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మేము ఏదో నోటితో చెప్పడం కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు గొంతు జించుకొని నొక్కాడించి మరీ చెప్పినటువంటి మరి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ 2 లక్షల రుణమాఫీ కూడా చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఇది ఇంతటితో దీన్ని సానుకూలంగా ప్రజల మీద పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తే మంచిది, మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం. లేదు అని వాళ్ళు ఇట్లనే మరి అన్ని కష్టాల పాలు చేసి మేము ఇష్టం వచ్చినట్టుగా మరి అక్కడనే హైదరాబాద్లో కూర్చుంటాము అంటే ఢిల్లీకి పోతాం మాటలు మాట్లాడతామంటే మరి బాగుండదు. ఇది మరి మంచి పరిపాలన అందించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. రైతులకు కష్టం వస్తే అండగా మేము ఉంటామని మరి భూపాలపల్లి జిల్లా పార్టీ పక్షాన మరి ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారు మరి మొన్ననే రేగొండ అక్కడ ఇక్కడ పంట నష్టం జరిగితే కూడా చూసి రావడం జరిగింది. తప్పకుండా మేము అందరం కూడా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.